దానికి ఎట్వం దొరికింది. అది చూడండి ఎట్లా పరిగెత్తుతుందో. గూడులోనే, ఈ చిన్న గూడులోనే పెరిగింది. ఎందుకండి మా కోడ్ల గుడ్లు, మా కోడి పిల్లల కోసం మా పాటలో ఎర్త్ వామ్స్ తీసాను. ఎర్త్ వామ్స్ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు ఆ బుజ్జి వాటికి. ఇక్కడమ్మా, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. వాటి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని పొడి చేస్తాయి. ఇక్కడ 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 ఇక్కడ. హాయ్, నేను వెనకాల. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఎంతమందికి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది పల్లెటూరు వాతావరణం కోసం, అసలు ఆ అట్మాస్ఫియర్ కోసం, ఆ క్లైమేట్ కోసం ఫుల్ ఎదురు చూస్తూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్నే. ఊరంటే ఏముంటది చెప్పండి, పొలాలు, మొక్కలు, అండ్ దాంతో పాటు మనకి కోళ్ళు గాని, మేకలు గాని, ఆవులు గాని, అలా ఇంకా ఎక్స్ట్రాగా ఉంటది. కర్రలు పొయ్యి గాని, అట్లా ఊరు వాతావరణం అంటే అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. ఆ హాలిడేస్ అన్నాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ రిటర్న్ వచ్చేసేవాళ్ళం. ఇంకా కొన్ని రోజుల వరకు ఇంకా ఆ అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఆ చెరువులు, ఆ కర్రల పొయ్యిలు అవి అలా గుర్తొస్తా ఉండేవి. ఇంక ఇంటికి వచ్చాక పెద్ద బెంగలాగా ఉండిపోయేది అనమాట. 4 గోడల మధ్యలో ఉండి ఉండి ఆ 4 గోడల మధ్య నుంచి మనం బయట ప్రపంచంలోకి వెళ్ళాలన్నా కూడా బయట ప్రపంచం కూడా మొత్తం కాంక్రీట్ జంగలే. అదే మా టెర్రస్ మీద మేమే మా మొక్కల్ని పెంచుకుని ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసుకున్నాము. పల్లెటూరు వాతావరణం అంటే జస్ట్ పూల మొక్కలు పెంచుకోవడం, క్రాటన్ మొక్కలు పెంచుకోవడం, మా అంటే కూరగాయలు పెంచుకోవడం అనుకుంటున్నారు. అది కూడా కాదు, ఒక స్టెప్ పైకి వచ్చేసి మేము పల్లెటూరులో పెంచుకున్నట్టు కోళ్ళని కూడా మా టెర్రస్ మీద పెంచుకుంటున్నాము. ఇదిగండి, వీటికి ఒక బుజ్జి రూమ్ కట్టాము. అయ్యా నా కోళ్ళు చూడండి ఎత్తెత్తున్నాయో. భయపడుతున్నాయి, నేను కొత్త మనిషిని కదా. యాక్చువల్గా మా మమ్మీ మా డాడీ పెంచుతారు. మా మమ్మీ డాడీ కింద ఉన్నారు. ఆయన పొద్దున్నే వచ్చేస్తారు, రిటైర్ అయిపోయారు. ఇంకా ఇది ఒక ఫుల్ టైం పాస్ అనమాట మమ్మీకి డాడీకి. మొత్తం చిన్న పిల్లలప్పటి నుంచి పెంచారు వాటిని. ఇంకొక పెట్ట ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ 3 పుంజులు ఉన్నాయి. ఇంకో పెట్ట లోపల గుడ్డు పెడుతుంది అనమాట. గుడ్లు కూడా పెడతాయి. మా మమ్మీ డాడీ అంటూ ఉంటారనమాట, మీకు కాదమ్మా ఈ గుడ్లు, నా మనోడికి మనోరాళ్ళకి పెడతాను. వాళ్ళ కోసం నేను హెన్స్ పెంచాలని చెప్పి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు. టమాటాలు, ఉల్లిపాయలు, అన్ని ఆకుకూరలు తింటాయి. ఇలారా 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 తినండి దా. కమ్ హియర్, ఇక్కడికి రండి. వెరీ గుడ్, తిను. మనము కూడా అంత హెల్దీగా తినమేమో, ఆర్గానిక్ కూరగాయలు భలే తింటాయి ఇవి. వీటికి ఫుడ్ పెట్టేది, వీటిని క్లీన్ చేయడం అంతా అమ్మ వాళ్ళ పనే. దా దా, ఈ 3 ఏమో పుంజులు, ఆ 2 ఏమో బుజ్జి పెట్టలు. ఇలారా ఇలారా దా దా దా. నేను కొత్త మనిషిని కదా, అందుకే నా దగ్గరికి రావట్లేదు, భయపడుతున్నా. అదే మమ్మీ డాడీ అనుకోండి, ఏం భయపడకుండా అలా నుంచుంటాయి. అయ్యో సారీ సారీ సారీ. తిను తిను తిను, ఫుడ్ మీద పడిపోతున్నారు. తిను. అవి తింటుంటే బుజ్జివి చూడండి ఎలా చూస్తున్నాయో. ఇక్కడ వాటికి ఎప్పుడు పెడతారా అని చూస్తున్నాయి. ఇవన్నీ గిరిరాజ్ కోళ్ళు, మీకు అర్థమవుతుండే ఉండొచ్చు, కోళ్ళు పెంచుకునే వాళ్ళకి తెలిసి ఉంటది. ఇదిగోండి, ఇదేమో పూర్ పెట్ట, బుజ్జి పెట్ట. నిన్న ఈ పెట్టను ఒక దాన్ని పట్టుకుని నన్ను ఒక్కటి కొరికింది ఇది. చిన్నప్పుడు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కోళ్ళతోనే ఉండేదాన్ని నేనైతే. అంత ఇష్టం నాకు కోళ్ళు కానీ, నేచర్ కానీ. ఇంకా కొంచెం మూడ్ ఆఫ్ అయితే కొంచెం వీటి దగ్గరకు వచ్చి ఇలా టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఓకే ఓకే, ఓపెన్ చేసి
ఎట్టకేలకు ఒక పుంజుని పట్టుకున్నాము. ఇది పెద్ద పుంజు అన్నిటికన్నా. ఇది చూడండి అసలు ఊర్లో పెంచేదట్టి ఎలా తయారైందో. ఓకే 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 ఉండు 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 ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఏం చెయ్యను, నిన్ను ఉండవా? మినిమం ఒక 3 kgs తయారై ఉంటది. దీని ఏజ్ కూడా 6 months అవుతుంది కదమ్మా. 6.5 months అవుతుందంట. చూడండి ఊర్లో పెంచుకునే నాటుకోడి అంత సైజ్ అయింది. ఇది ఇంత హెల్తీగా ఉండడానికి కారణం మాత్రం మా మమ్మీ డాడీ. వీటికి చిన్నగా ఏ రోగం వచ్చినా కూడా ఇంట్లోనే చిట్కాలతో వీటి బాగా చేసేసి ఇంత పెద్దగా చేశారు. ఆ కోడి పిల్లల సౌండ్ చూడండి అసలు కీ 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 అని. ఇంకా మా పిల్లలు మా అన్నయ్య పిల్లలు పైకి వచ్చి కొంతసేపు వీటితో అలా ఆడుకుంటారు. ఇదొక రిలాక్సేషన్ కదా మనకి. ఊరికి వెళ్ళలేము, పిల్లలు స్కూళ్ళు. అక్కడ చూడండి ఆ కర్రల పొయ్యి మీద వండుకున్న ఫ్లేవర్ వేరే ఉంటది కదా. ఎప్పుడైనా అవి గుర్తొచ్చినప్పుడు పైకి వచ్చేసి ఇక్కడే వండేసుకుంటాము. ఆ కర్రల పొయ్యి మీద వండినప్పుడు ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్ గా ఉండదు. ఓయ్ ఓయ్ పొడిచేసావా? నన్ను పొడిచేసింది. నన్ను పొడిచేస్తున్నావా నువ్వు? ఇంకా పుట్టిన పొడిచేసింది. ఇంకా పెద్ద వాటిని లోపల వేసేసాము. అస్సలు ఉండట్లేదు, పొడి చేస్తున్నాయి. చిన్న కోడిపిల్లలు ఉన్నాయి కదా, ఇవి కూడా మొత్తం ఎన్నమ్మా? 28 కోడిపిల్లలు అంట. ఇవేమో వైట్ వేమో మన ఫారం పిల్లలు. వేరే బ్రౌన్ కలర్ వైట్ కలర్ ఉన్నాయేమో గిరిరాజు పిల్లలు అనమాట. ఇవి 1 నెల రోజు పిల్లలు. ఇప్పుడు వీటికి కూడా ఫీడింగ్ చేస్తాను. ఎంత చక్కగా తింటాయో. అవి చూడండి వచ్చేస్తున్నాయి. ఇక్కడమ్మా, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. వాటి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని పొడి చేస్తాయి. ఇక్కడ 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 మొత్తం టెర్రస్ అంతా వాటి రాజ్యంలాగా తిరిగేస్తున్నాయి. చూడండి అవి ఎట్లా తిరుగుతున్నాయో. దా 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 దా. వీటికి ఎర్త్వామ్స్ దొరికినాయి. చూడండి ఎలా ఎగురు దానికి ఎర్త్వామ్ దొరికింది. అది చూడండి ఎట్లా పరిగెత్తుతుందో. నన్ను చూడండి దగ్గర వచ్చేసి మొత్తం. ఇంకా వీటిని పట్టుకొని లోపల అయ్యాల్సి ఉంటది. ఇవి వద్దంట చూడండి. వాటికి ఎర్త్వామ్స్ బాగా అలవాటు అయిపోయాయి. దా దా వద్దా? చూడండి టెర్రస్ అంతా ఎలా తిరుగుతున్నాయో. ఒక్క ఎర్త్వామ్ పట్టుకుని అక్కడ నేను ఎర్త్వామ్ తీయడానికి ట్రై చేస్తాను పాట్లోంచి. ఇటు ఇటు ఇక్కడికి రండి. హలో 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 కమ్ హియర్. మా కోడి పిల్లల కోసం మా పాట్లో ఎర్త్వామ్స్ తీసాను. ఎర్త్వామ్స్ అంటే ఎంత ఇష్టమో ఇప్పుడు ఆ బుజ్జి వాటికి. దా అలా చూపిస్తే రావు. క్యాచ్ వన్. ఇదిగో అదిగో వచ్చేసింది ఒకటి. తీసుకో తీసుకో. పారిపోతున్నాయి ఎర్త్వామ్స్ పట్టుకుని. ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి ఎర్త్వామ్స్ పట్టుకుని ఎలా తిరుగుతున్నాయి. నీకు దొరకలేదా? ఇదిగో ఇదిగో.
ఇదిగో 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 తిను తినవా? ఎక్కువైపోయాయా? అయిగోండి అవి చూడండి, వీటికి పెడుతున్నానని చెప్పి. కావాలా మీకు కూడా? వాటికి పెడుతున్నానని చెప్పి అవి కూడా ఎక్కువ కోసం ఎదురు చూస్తున్నాయి. అయిపోయినాయి, ఇంకా అయిపోయినాయి. ఇంకా మా మమ్మీ మా డాడీ పని ఇదే అనమాట. ఎత్తు మాంస్ తీసి వేస్తూ ఉంటారు, సీడ్స్ వేస్తూ ఉంటారు. ఎందుకండి మా కోళ్ళ గుడ్లు 2 పెట్టలు ఉన్నాయి కదా, ఆ 2 పెట్టల గుడ్లు ఇవి. ఒకటేమో గిరిరాజు గుడ్లు, ఒకటేమో పూర్పెట్ట గుడ్లు. ఇగోండి ఈ బ్రౌన్ కలర్ లో ఉన్నవన్నీ గిరిరాజు పెట్టిన గుడ్లు అనమాట. ఈ బుజ్జి బుజ్జి ఎగ్స్ ఏమో పూర్పెట్టవి. ఇదిగోండి టెర్రస్ మీద ఇట్లా పెంచుకుని ఎగ్స్ కూడా పెట్టిస్తున్నారు. ఇంకా ఒక 50 గుడ్లు వరకు వండేసుకున్నారు. టెర్రస్ మీద నాటుకోడి గుడ్లు ఊర్లో కూడా పెంచుకోవట్లేదు, ఊర్లో కూడా తినలేకపోతున్నారు. అలాంటిది మేము టెర్రస్ మీద కోళ్ళను పెంచుకుని నాటుకోడి గుడ్లు, హెల్దీ టేస్టీ కోడిగుడ్లు టేస్ట్ చేస్తున్నాము, తింటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఇది ఈ రోజు వీడియో. సిటీలో పల్లెటూరు, టెర్రస్ మీద మొక్కలే కాదు కోళ్ళు కూడా పెంచుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వెంకల్పన. ఆర్గానిక్ గా పండించుకోవడం అంత కష్టమే కాదు. ఆర్గానిక్ గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్. వెళ్ళిపోకు ఇంత హైట్ నుంచి జంప్ చేసి